సార్ అనుకోకుండా వచ్చిన వరదల విపత్తు వల్ల అనేక రకాలుగా అన్ని రకాలుగా అంటే ధర ఎక్కువైన కొన్ని వస్తువులు ఇబ్బందులు పడ్డ తీరుంది. ఈ రోజున కార్లు కానివ్వండి, లేకపోతే వాషింగ్ మిషన్స్ అని కానీ, టీవీలని కానీ ప్రభుత్వం వీళ్ళందరికీ చొరవ తీసుకొని ఈ రోజున ఇన్సూరెన్స్కి సంబంధించి ఒక కేంద్రం ఏర్పాటు చేయడం కానీ, ఇక్కడ దానికి సంబంధించిన అధికారులు తెలుసుకుంటుంది కానీ ఎట్లా ఉంది సార్? కోఆపరేషన్ బాగానే ఉందండి. వీళ్ళు అటెండ్ అవుతున్నారు. ప్రతిదీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అవునండి, ఇన్సూరెన్స్ వరకు అయితే మాత్రం చాలా బాగా చేస్తున్నారు. నా ప్రాబ్లం అంటే నా కారు నీళ్లలో మునిగిపోయింది, దానికోసం వచ్చాను. ఆ రిజిస్ట్రేషన్ వారు చక్కగా చేశారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళమన్నారు, అక్కడ పక్కనే ఉందట. అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ క్లారిఫికేషన్ అన్ని చేసుకోమన్నారు. రిజిస్ట్రేషన్ అయితే గవర్నమెంట్ వాళ్ళు చేసినట్లుగా ఉంది, క్లియర్ గా ఉంది, బాగుంది. అంటే సార్ ప్రభుత్వం ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలు ఎవ్వరు కూడా ఇబ్బందులు పడద్దు అంటే ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చారు. ఆయన ఆహారం అందించడం కానివ్వండి, లేకపోతే వాళ్ళ ముందు కరెంటు విద్యుత్ పునరుద్ధరించడం కానివ్వండి, తర్వాత ఈ రోజున వాళ్ళ వస్తువులకు సంబంధించి కూడా నేను భరోసా ఇస్తున్నానని చెప్పి ఆయన తీసుకున్న ఆ నిర్ణయాలు కానీ ఎలా ఉన్నాయి? రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయాలు చాలా బాగున్నాయి, ఇంకంతకంటే ఎవరు చేయలేరు. ఇప్పుడు ఇంతకు ముందు చాలా సార్లు వరదలు వచ్చినాయండి. ఆ వరదలు వచ్చినప్పుడు ఇట్లాంటి సర్వీసెస్ లేవు. ఇట్లాగా వెహికల్స్ కానివ్వండి, లేకపోతే ఐటమ్స్ కానివ్వండి, ఇంట్లో ఐటమ్స్ కూడా కలిపి సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేటువంటి హోప్ ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు అంటేనే కొంత విజన్ కానివ్వండి, లేకపోతే ఆలోచన తీరు కానివ్వండి, భవిష్యత్ తరాల గురించి ఆలోచించేది. ఈ రోజున ఈ తరహా అంటే ఈ వరదల నేపథ్యంలో మన కార్లకి సంబంధించి లేకపోతే మన వస్తువులకు సంబంధించి ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం దగ్గర నుండి మేము ఉన్నాం, మేము క్లెయిమ్ చేస్తామని చెప్పడం ఎలా ఉంది సార్? చాలా ఎంకరేజింగ్ గా ఉందండి. అంటే మనం దెబ్బతిన్నా హోప్ ఇచ్చారు. అది సో ఎంతో కొంత మనం మళ్ళీ కోలుకోగలం అనేటువంటి డెఫినెట్ గా ఉందండి, డెఫినెట్ గా ఉంది. సో చంద్రబాబు గారు పనితీరు బాగానే ఉందంటారు సార్? ఈ 10 రోజుల నుంచి చూస్తున్నారు కదా ఈ విపత్తు, ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ ఉంది. మనం అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ చేశారు. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటేనే చంద్రబాబు నాయుడు గారు అనుకోవచ్చు అంటారు. తప్పకుండా ఇంతవరకు ఏ స్టేట్ లో లేని డ్రోన్స్ లో ఆహారం పంపించడం, డ్రోన్స్ ద్వారా. సో ప్రతిదీ కూడా ఫాస్ట్ గా చేశారు, చాలా ఫాస్ట్ గా చేశారు అన్ని కూడా.